మనం ఓర్పు కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా. నిరాశలో మనం ఉండకూడదు. స్తోత్రం. హాగరు నిరాశలో లేదండి, నిరీక్షించింది కాబట్టి ఎడారిలో కూడా దేవుడు నీటి జలాన్ని బయటికి తీసుకొచ్చాడు. మనం కూడా నిరీక్షణ కలిగి ఉంటే గనక దారి లేని ఎడారిలో కూడా నీకు దారిని, మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. సో నీ పిల్లల విషయంలో అద్భుతం చేస్తాడు, నీ కుటుంబ విషయంలో అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎవరైతే శత్రువు నీ మీదకి వస్తున్నారో ఆ శత్రువుని కూడా దేవుడు నీకు మిత్రుడిగా మారుస్తాడు, నీ ముందు ఓడిస్తాడు, నిన్ను గొప్ప జనాంగంగా దేవుడు మారుస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. అయ్యా, అబ్రహాము కింద బానిసగా పనిచేస్తున్నప్పుడు ఆమె నిరాశలోంచి నిరీక్షణలోకి వచ్చినప్పుడు ఆమె పని మనిషి నుంచి యజమానురాలాగా మార్చబడింది. ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది, మా జీవితాలు ఇంతేనా అని మేము అనుకోకుండా రాలైన హాగరేమో నిరీక్షణ కలిగి నెమ్మదిగా ఎడారిలో సైతం కొడుకు చచ్చిపోతానని నెమ్మదిగా ఉంది కాబట్టి ఎడారిలోంచి నీటి బుక్కను తెచ్చా, నువ్వే కిందకి దిగి వచ్చావయ్యా. అట్టి ఓర్పు, అట్టి సహనం, అట్టి నిరీక్షణ యేసు నామములో మనందరికీ కలుగును గాక.